సార్ ఓకే. సభ్యులు ఏదైనా అనుమానాలు ఉంటే చెప్పండి, ఎందుకు టైం వేస్ట్. వ్యవసాయ శాఖ ద్వారా కార్యక్రమాలు చేస్తున్న వాటిలో సభ్యులు, గౌరవ సభ్యులకు ఏదైనా ఇష్యూస్ ఉంటే రైజ్ చేయండి, దానికి 1 by 1 సమాధానం చెప్తాను. అలాగే ఇష్యూస్ ఏదైనా ఉంటే నోట్ చేసుకొని రిజాల్వ్ చేసేదానికి 100% ప్రయత్నం చేస్తాం. ఇక్కడ రిజాల్వ్ గవర్నమెంట్ అయితే 1200 క్వింటాల్ చెప్తుంది. ఇంకా 1800 కానీ 2000 కానీ క్వింటాల్ చేయాలని నేను కోరుతున్నాను సార్. మన కడప జిల్లాలో ఉల్లి రైతులకు అయితేనేమో అట్లే యూరియా కూడా సార్, యూరియా 5-6 నెలల నుంచి కూడా యూరియా కూడా రైతులకు అందడం లేదు సార్. మండలం సార్, చక్రాపేట మండలంలో పాపాగ్ని నది చుట్టుపక్కల గ్రామాలు సిద్ధార్థపల్లి, అద్దాలపల్లి, కుమారకాల, మార్లమడక, రాసుపల్లి ఇటువంటి ప్రదేశాల్లో ఫిల్టర్ల వల్ల వరి నాటారు సార్. సుమారు 2000 ఎకరాలు నాటినారు సార్. 2000 ఎకరాలకు వచ్చి 180 టన్నులు యూరియా వచ్చింది సార్. ఇప్పుడు మళ్ళీ కొంచెం అర్జెంటుగా ఒక 70 టన్నులు యూరియా సప్లై చేయాలి సార్ మీరు అర్జెంటుగా. ఎందుకంటే గత ప్రభుత్వం నుంచి 1 సంవత్సరం నుంచి వర్షం లేక, అక్కడ నీళ్లు లేక చాలా ఇబ్బంది పడినారు సార్. సార్ మీరు ఇక్కడ వినండి సార్, మీరైనా వినండి సార్. నేను చెప్పిన అక్కడ వర్షపాతం లేదు సార్. మీరు ముందు ఇప్పుడు వచ్చి కొత్తగా మీరు దేనిగా వచ్చారు, చక్రాపేటలో వర్షపాతం లేదు సార్. ఇప్పుడు 10 రోజుల నుంచి కూడా వారం వస్తుంది అని అనుకుంటారు సార్. చెట్ల కింద కూడా తడవలేదు సార్ చక్రాపేట మండలంలో. చక్రాపేట మండలం మన జిల్లాలోనే మండలాలలో వర్షపాతం తక్కువ అనేది మండలం చక్రాపేట మండలం సార్. చక్రాపేట మండలంలో కరువు ప్రాంతం కూడా ప్రకటించలేదు సార్. చక్రాపేట మండలంలో ఏదైనా ముఖ్యంగా చక్రాపేట మండలంలో తీసుకోవాలి సార్ దృష్టికి. ఈ ఏరియాను సప్లై చేసి అక్కడ నుండి చక్రాపేట మండలం మడి నాటి 2000 ఎకరాలు నాటి వాళ్ళకి 70-80 టన్నులు ఏరియాను సప్లై చేయండి సార్. ఖచ్చితంగా మనం చెప్పిన విషయాలు నోట్ చేసుకుంటున్నాము. చక్రాపేటలో ఉండే ఆర్ఎస్కేలకు అన్నిటికీ పొజిషన్ చేశాము. ముఖ్యంగా కేసీ కెనాల్ బెల్ట్లో ప్యాడీ ఏరియా ఎక్కడైతే ఉందో అక్కడ ఫోకస్ చేస్తున్నాం. అలాగే రివర్ బెల్ట్లో మీ పాపాగ్నిలో కానీ లేదా పెన్నా బెల్ట్లో ఉండే మండలాల్లో ఎక్కడైతే ప్యాడీ రైజ్ చేస్తున్నారో వాళ్లకు ఖచ్చితంగా మనం తగిన క్వాంటిటీలో ఇస్తున్నాము. నేను గౌరవ సభ్యులకు తెలియజేసేది ఏంటంటే యూరియాని మనము 3 డోసుల్లో పంటకు వేసుకోవాలి. మాకు ఇగురుపాయి, మన అల్లెడిపల్లి, తర్వాత ఇగురుపాయి 1 and 2 సార్, ఈ పక్కనపల్లి, ఈ 4 సచివాలయాలకు కొంచెం పంపించాను సార్ యూరియా. మీరు రౌండ్ అయితే అన్ని ఆర్టికల్కు సప్లై చేశారు కానీ అంతలకల్లా అయిపోయింది సార్. ప్రస్తుతం అయితే ఏ ఆర్టికల్లో కూడా లేదు మీరు చెప్పినట్టు పరిస్థితి. ఈ 4 ఆర్టికల్ స్పెషల్ ఎందుకంటే అక్కడ వరి ఎక్కువ సార్ వచ్చేది ప్యాడీ కాబట్టి ఆ 4 సచివాలయాలకు యూరియా సప్లై చేయండి సార్. ఖచ్చితంగా మనం చక్రాపేట రివర్ బెల్ట్ కాబట్టి రివర్ బెల్ట్ లో ప్యాడీ నోటెడ్ అన్నా ఖచ్చితంగా పొజిషన్ చేస్తాం. సార్ మీరు పొరపాటు మాట్లాడారు సార్. అంటున్నాడు సొసైటీకి ఇచ్చారని వాళ్ళు చెప్తారు. ఎక్కడికైనా సొసైటీకి ఇచ్చినా డిసిఎంఎస్ కూడా లాస్ట్ మండల హెడ్ క్వార్టర్ పోవాల్సిందే, వాళ్ళ బ్రాంచ్ పోవాల్సిందే, వాళ్ళు ఇవ్వాల్సిందే. డిసిఎంఎస్ సిక్ అయిపోయినాయని చెప్పాను నేను, అంతేగాని మీరు వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. కొంచెం ఇప్పుడు మీ ఆర్ఎస్కే నుంచి కొంచెం రిక్వైర్మెంట్ అడుగుతానండి. మీ ఎంఈఓలు ఉంటారు కదా, ఎంఈఓతో అడిగి తెప్పించుకొని రిక్వైర్మెంట్ రోజు ఎందుకు వస్తుంది? 100% చేస్తాం సార్. ఆర్ఎస్కే ద్వారా ఇండెంట్ వచ్చిన 24 hours లో మార్కెట్ ద్వారా మనకు బఫర్ స్టాక్ ఉంది. ఎక్కడైతే అత్యవసరం ఉంటుందో దాన్ని పొజిషన్ చేస్తాము. ఆల్మోస్ట్ ఆల్ మనకు 1 week లో ఇంకొక 1000 టన్నులు వచ్చేదానికి కూడా మనకు రెడీగా ఉంది కాబట్టి అది స్టార్ట్ అవుతుంది. బెంగాల్ గ్రామ్ కానీ మినుములు కానీ ఇవన్నీ కానీ ఎంత రిక్వైర్మెంట్ ఉంది? మీరు ఇండియన్ గవర్నమెంట్ కు పంపించారా రిక్వైర్మెంట్? సార్ ఇంకా సార్ ఆల్రెడీ మనకు రబీ రిక్వైర్మెంట్ అడిగారు సార్. బెంగాల్ గాము రిక్వైర్మెంట్ ప్రకారంగా 50,000 క్వింటాళ్ళు మనకు మన జిల్లాకు అవసరం ఉందని రిపోర్ట్లు పంపించాం సార్. ఇక మేజర్ మనకు రబీలో ఓన్లీ బెంగాల్ గ్రామే ఉంది కాబట్టి, అలాగే మినుములు కూడా మనం రబీలో వేసుకునే దానికి అవకాశం ఉంది. మినుములు కూడా రిక్వైర్మెంట్ ప్రకారంగా పంపిస్తున్నాం సార్. అది కూడా 1000 క్వింటాలు మినుములు కూడా ఇండెంట్ ప్లేస్ చేయడం జరిగింది సార్. సో దాని ప్రకారంగా రబీ కూడా మనం సమాయత్తం అవుతున్నాం. అలాగే రబీ యాక్షన్ ప్లాన్ మనకు అంటే ఎరువులు యాక్షన్ ప్లాన్ కూడా మనకు త్వరలో వచ్చేదానికి అవకాశం ఉంటుంది సార్. దాని ప్రకారంగా రబీని కూడా మనం ఓవర్టేక్ చేస్తాం సార్. ఇప్పుడు రెయిన్ఫాల్ పరిస్థితి ఖరీఫ్
సార్ ఖరీఫ్లో జూన్ జూలై ఏప్రిల్ మే జూన్ జూలై మైనస్ సార్, ఆగస్టు ఒక్కటే మనం ఎక్సెస్లో ఉన్నాం సార్. సో యాజ్ ఆఫ్ నౌ ఎక్సెస్లోనే ఆగస్టు ప్రకారంగా అయితే ఎక్సెస్ అయిపోవాలి సార్. అంటే దీని ప్రకారం మన కరువు మండలాల్లో ప్రకటించే అవకాశం ఉంటుంది సార్. మనకు ఇంకా టైం ఉంది సార్ దానికి. మనకు సోయింగ్స్ మెయిన్ సోయింగ్స్ 75% కంటే తక్కువ వచ్చినప్పుడు మాత్రమే ఫస్ట్ పారామీటర్ క్లిక్ అవుతుంది సార్ అది. అలాగే డ్రై స్పెల్స్ సెకండ్ పారామీటర్ డ్రై స్పెల్స్ సార్. ఇట్లా ఒక 4-5 పారామీటర్స్ 6 పారామీటర్స్ లో సార్ ఎన్ని మనకి ఇప్పుడు అప్లికబుల్ అయితే ఇప్పటి వరకు సార్ యాజ్ ఆఫ్ నౌ మనకు ఒక్కటే ఇప్పుడు మనకు ఒక్కటే ఉంది సార్. సోయింగ్స్ డేటా మాత్రమే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఖరీఫ్ ప్రకారంగా చేసుకుంటే మనకు ఓన్లీ 20% ఉంది సార్. ఇంకా మనకు టైం ఉంది కాబట్టి ఆగస్టు సెప్టెంబర్ వరకు టైం ఉంది కాబట్టి ఇది దాటిన తర్వాత మనకు ఖరీఫ్ కరువు పారామీటర్స్ ప్రకారంగా కరువు ఏ మండలాలకు అప్లికబుల్ అవుతుంది, ఏ మండలాలకు అప్లికబుల్ కాదనేది ఎక్సర్సైజ్ చేస్తాం సార్. అది ఇప్పుడు మీరు ఇంకా ప్రభుత్వం మారే దగ్గర 15 నెలలు అవుతుంది సార్. మీ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఇంకా వైఎస్ఆర్ ఆర్బీకేలు ఎన్ని ప్రభుత్వం మార్చేసింది. మీరు హెడ్ క్వార్టర్స్ లోనే ఇంకా పేర్లు అట్నే పెట్టుకున్నట్టు ఎట్లా మీరు సార్? అంటే ప్రభుత్వము కన్ను మూసుకొని ఉంటుందేనా, లేకపోతే మీరు ఆ మాత్రంగా అంత నిర్లక్ష్యం ఎందుకు? ప్రభుత్వం పాలసీ పెట్టింది, ఆర్ఎస్కేలు అని పెట్టింది, ఆర్బీకేలు తీసేసి ఇంకా వైఎస్ఆర్ ఆర్బీకే ఫెసిలిటేషన్ సెంటర్ అని చెప్పి మీరు సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ దగ్గర పెట్టినారు. సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ దగ్గరికి ఎవడన్నా మనిషి పోయేదానికి పరిస్థితి ఉందా? ఎప్పుడో మీ ఆఫీసర్ పోయినారు అడిగి మనిషి ఎవడన్నా పోతాడు దాంట్లోకి? మీరు వ్యవసాయ శాఖ మీరేమో రైతులేమో పరిశుభ్రంగా పెట్టుకోండి, కంప పెట్టుకోండి అని చెప్తారు. మీ ఆఫీసులో కూడా చుట్టూ కంప పెట్టుకొని ఉన్నారే. ఎవరికైనా సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ కనబడుతుందా ఆడా? చూడండి పోయి జిల్లా కార్యాలయాలు ఏమేమి ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయని చెప్పి. మీరెవరన్నా జిల్లాధికారి కనుక పోయినింటే వైఎస్ఆర్ ఆర్బీకే ఫెసిలిటేషన్ సెంటర్ ఎందుకు ఉంటుందో అక్కడ? సార్ ఎవరి నిర్లక్ష్యం దానికి? సార్ తమరు పెట్టిన వీడియో చూశాను సార్. నేను ఎవరి నిర్లక్ష్యం సార్? అది 15 నెలలు ప్రభుత్వం మారితే వాటినే పేర్లు పెట్టుకుంటా మళ్ళా సార్ వైఎస్ఆర్ రైతు భరోసా అని హెడ్ క్వార్టర్ లో ఎందుకుంది? మెయిన్ రోడ్ లో జిల్లా కేంద్రంలో సార్. అది ల్యాబ్ సార్, దానికి వైఎస్ఆర్ కడప జిల్లా అని ఉంది సార్, అంతే సార్. పదారు ఇప్పుడు ఇద్దరం సార్ నేను చూశాను సార్. వైఎస్ఆర్ ఆర్బీకే ఫెసిలిటేషన్ సెంటర్ చూసే మాట్లాడతాను నేను. కనీసం సాయిల్ టెస్టింగ్ అంతమంది రైతులు పోతాంటారు, కనీసం దారి ఉందా సార్ దానికి? ఈ పక్క కంప ఆ పక్క పెట్టేసి కనీసం ఆఫీస్ కానీ ఆడలేకుండా అంత అధ్వానంగా పెట్టుకున్నారు ఆఫీసు. మీరేమో దేశం అందరికి మంచి చెప్తారు, మీ ఆఫీసు సక్రమంగా పెట్టుకోండి ముందు ఫస్ట్. షూర్ సార్, నోట్ చేసుకుంటాం సార్. నేను చేస్తాం సార్. సాయంత్రం లోపల మార్చేసేయండి సార్. నాట్లు కేసీ కెనాలు చాలా చెరువులకైనా కూడా నాట్లు పెద్దగా 50% కంటే ఎక్కువ కాకపోయినప్పుడు అప్పుడే ఎందుకు వచ్చింది యూరియా ప్రాబ్లం అయింది సార్? ఈసారి మనకు కేసీ కెనాల్కు కొంచెం అర్లీగా వాటర్ రావడము, అలాగే జూన్ జూలై కింద రైతునే. అవును సార్. మరి మా పల్లెల్లో 50% కూడా ఇప్పటికి నాట్లు కంప్లీట్ కాలే. అవును సార్. కాకపోయినా వేసినాక ఒక 15-20 రోజులకు మనం యూరియా చల్లుతాం. అవును సార్. మరి ఎందుకు ఇప్పుడు నాట్లు 50% కూడా కంప్లీట్ కానీ మా ప్రాంతంలో కానీ అన్ని జిల్లాలో అంతా కూడా ఎందుకు యూరియా తక్కువ వచ్చిందనేది ప్రజల్లో అభిప్రాయం సార్. మనకు కేటాయింపులు అయితే మనకు సరిపడా ఉన్నాయి సార్. మనకు రికమెండేషన్ ఎక్కువే వచ్చింది సార్ ఈసారి. సార్ రైతులు కొంతమంది ఏం చేస్తున్నారంటే సార్ కొద్దిగా అంటే మళ్ళీ తర్వాత ఏమన్నా దొరుకుతుందో లేదో అనే ఉద్దేశంతో దాచుకుంటున్నారు సార్. అవును సార్, అదే సార్ మేము చెప్తున్నాం. అదే సార్ అవును సార్, మనం రేషన్ సార్. అందుకే సార్ అదే సార్ చెప్తున్నాం మేము. మనకు క్వాంటిటీ ప్రకారంగా మంత్ వైజ్ ఇండెంట్ వస్తుంది. ఆ మంత్ వైజ్ ప్రకారంగా మనం తీసుకుంటే ఈ ఇష్యూ రాదు సార్. అది ఖచ్చితంగా మనకు స్టాక్స్ అయితే ఉన్నాయి సార్. మీకు ఎస్ట్వేల్ డిస్ట్రిక్ట్ లో రిక్వైర్మెంట్ ఎంత ఉంది యూరియా? మామూలుగా లాస్ట్ ఇయర్ ఎంత రిక్వైర్మెంట్ ఉండేది లాస్ట్ ఖరీఫ్ సార్? ఇప్పుడు రైతులు యూరియా అనేది ఇప్పుడు ఎక్కువ మన కడప జిల్లాలో కావాలన్నా ఏమన్నా కూడా క్షణాల్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యవస్థ ఉంది కదా. ఇమీడియట్ గా మీకు ఫోన్ మీద కానీ ఇంతకుముందు గతంలో విత్తీర్ణం ఎంత వేసినారు ఏంటి అనేది కూడా ఈరోజు మీకు గ్రామ స్థాయి నుంచి ఆర్బీకేల ద్వారా రైతు భరోసా కేంద్రాల ద్వారా బ్రహ్మాండంగా సిస్టమ్ ఉంది. మీరు సిస్టమ్ లో డిస్ట్రిబ్యూషన్ రైతులకు ఎంత అయినట్టు కావాలా, ఏ రైతుకి ఎంత అవసరం ఉందనే సిస్టమ్ ద్వారా తెప్పించుకోవచ్చు కదా. అంతా ఉందా మీ దగ్గర? 100% రైతులకు ఎంత డిమాండ్ ఉంది? మామూలుగా యూరియా కానీ ఎరువులన్నీ కూడా ఖరీఫ్ మీకు అంతా ఉందా? ఇప్పుడు ఈ ఖరీఫ్ లో ఎంత డిమాండ్ ఉంది మీ దగ్గర, కూడా ఎంత అవసరం ఉంది అనేది మీ దగ్గర ఉందా? అంటే డిమాండ్ ఎంత ఉంది? 100% ఉంది సార్. సార్ మనకు దాదాపు 80,000 ఎకరాలు వరి సాగులోకి వచ్చేదానికి అవసరం ఉంది సార్. 80,000 ఎకరాలకు
80 ఇళ్ళు అంటే మనకు ఉంది సార్. నేను చెప్పేది వ్యవస్థ ఏదైనా కూడా ఒక మంచి వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు సక్రమంగా ఉపయోగించుకోవాలా. ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ఉందని కోపంతో కానీ ఇంకోటి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వ్యవస్థ ఏర్పాటు చేసినారని కానీ దాన్ని నిర్వీర్యం చేయకుండా రైతులకు ప్రజలకు అందుబాటులో ఉండే ఒక గొప్ప వ్యవస్థ తీసుకొచ్చారు. కరెక్ట్గా ఉపయోగించుకోండి దాన్ని. అక్కడ సరిగ్గా మీరు చెప్తా మేము ఇచ్చినామని, కానీ మీకు ఏం చెప్పినంత లేదు, ఏ ఆర్బీలో లేదు. మీరు కూడా వ్యవసాయ అధికారులు కూడా గ్రామాల్లో పర్యటించిన దాఖలాలు లేవు. మీరు గ్రౌండ్లోకి వచ్చి చూస్తే కానీ మీకు సమస్య తెలియదు. సార్ ఖచ్చితంగా సార్ తమరు చెప్పినట్లు ఖచ్చితంగా నేను నోట్ చేసుకుంటున్నాను సార్. నేను ఆల్మోస్ట్ ఆల్ డివిజన్స్ తిరుగుతున్నాను, మండలాలు తిరుగుతున్నాను. పంపించిండ్రు, మిగతా దాంట్లోకి లేదు. వచ్చినాయి ఎంటబడే రైతులుగా తీసుకుపోతారు. మిగతా ఏమంటే ప్రైవేటు వాళ్ళకు ఏదో తక్కువ సీడీ తీసుకుంటున్నట్ట లేకపోతే 400 రూపాయలు బస్తా అని డిమాండ్ చేస్తారు. దయవచ్చి మా మఠమడల్లో నీళ్లు ఉండేదనా వదిలేదు సార్. మామూలుగా మిగతా పైన కానీ యూరియా లేదు. దయవచ్చి ఆ ఏడీ గారికి 20 సార్లు చేసినాం సార్. చేసినాక మళ్ళీ మీకు చేసినాక మీకు చేసిన నేను 2 ఆర్పీలకి పంపించిండ్రు. మిగతా ఆర్పీలకి కానీ పంపించాలని కోరుకుంటాను సార్. తప్పకుండా మీరు నాతో మాట్లాడిన వెంటనే మీ సోమిరెడ్డి పల్లెకి లోడ్ పంపించాను.